నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు సాదిక్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు పోరాడుతాం. వైఎస్ఆర్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. బాపట్ల పట్టణంలో అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి ఉత్సవం. భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు. రాష్ట్ర పునర్నిర్మాణంలో అధికారుల తోడ్పాటు అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. 24 గంటల పాటు అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. నేను ఒక టీం లీడర్ని మాత్రమే అని పేర్కొన్నారు. Be clear. I am available for you at any time 24/7. Anything you want to tell, you can tell frankly. I will listen. At the same time, non-performance ఉంటే మాత్రం నేను మీకు నమస్కారం పెడతా. నేను ముందుకు ఎవరు మీరే కాదు, ఈ పక్క కూర్చున్నాడు కానీ ఆ పక్క కూర్చున్నాడు కానీ ఈ పక్క కూర్చున్న మంత్రులు కూడా అది చెప్తున్నాను. ఆల్ మినిస్టర్స్ ఐఎమ్ రివ్యూయింగ్, ఆల్ సెక్రటరీస్ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నా. మీది కూడా 6 నెలలు ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాను. రివ్యూ చేసుకున్న తర్వాత రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెట్టి నా గోల్ ఒకటే, మళ్ళీ దగాబడ్డే రాష్ట్రాన్ని లైన్లో పెట్టాలి, మళ్ళీ అభివృద్ధి చేయాలి. 2047కి తెలుగు కమ్యూనిటీ ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉండాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి. ఇది సాధ్యం. దానికి మీ అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పటికే బాగా లేట్ అయింది, 11 అవుతా ఉంది. 10:42 అయింది. ఇప్పుడు మిమ్మల్ని at the end of the day we'll have something dinner also. I will also be there. We'll have dinner and then we'll discuss. స్వర్ణాంధ్ర 2047 విషయంలో మేమంతా భాగస్వాములమవుతామని జిల్లా అధికారులంతా ప్రతిజ్ఞ చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రారంభ కార్యక్రమం స్థానిక కలెక్టరేట్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ ఏర్పాట్లు చేశారు. మన రాష్ట్రం శ్రేయస్సు, సృజనాత్మకత మరియు సమ్మతికు ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతుంది. ఐకమత్యంతో దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సమ్మిళిత వృద్ధి, సమాన అవకాశాలు మరియు ప్రతి ఒక్క కుటుంబం శ్రేయస్సుకు దోహదపడడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, వ్యవస్థాపకతకు మద్దతు ఇవ్వడం మరియు నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సమర్థవంతమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం, మన యువత ఎదుగుదలను ప్రోత్సహించడం, వారు ప్రపంచ వేదికపై రాణించడానికి వీలు కల్పించడం, నీటి వనరులను పరిరక్షించడం, ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం మరియు పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో రైతులకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయాన్ని లాభదాయకమైన మరియు స్థిరమైన వృత్తిగా మార్చడంలో సహాయపడడం, ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ హబ్ గా రూపొందించడంలో సహాయపడడం, పునరుత్పాదక ఇంధన పరిష్కారం ప్రోత్సహించడం, ఇంధన స్వావలంబన సాధించడం, ఉత్పాదక ప్రమాణాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ నాయకత్వం వహించడం, పరిశుభ్రమైన సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించి భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడం, శక్తివంతమైన
సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం మరియు ఉపయోగించడం ఇది మన సమిష్టి వాగ్దానం. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి కుటుంబం, సమాజం సమిష్టిగా అభివృద్ధి చెందడం మరియు పురోగతి సర్వసమ్మిళితంగా ఉండడం, అందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 ద్వారా దేశానికి, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే మహోన్నత వారసత్వానికి రూపకల్పన చేద్దాం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 భవిష్యత్ ఆవిష్కరణ కార్యక్రమానికి కర్లపాలెం మండలం నుంచి డ్వాక్రా మహిళలు తరలి వెళ్లారని ఏపీఎం శ్రీనివాసులరెడ్డి అన్నారు. కర్లపాలెం మండల సమైక్య ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి మహిళలు బస్సులో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీసీలు రాఘవ, శివకోటేశ్వరరావు, డాక్టర్ మహిళలు పాల్గొన్నారు. బాపట్ల కర్లపాలెం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా విజన్ 2047లో భాగంగా వారి యొక్క పిలుపు మేరకు బాపట్ల కర్లపాలెం యొక్క మహిళా రైతులు అందరూ కూడా విజయవాడకి వారి యొక్క ఆవిష్కరణ నిమిత్తం అని చెప్పని వెళ్తున్నారు. ఇది చాలా సంతోషదాయకమైన ఆవిష్కరణ కోసం మేము బయలుదేరుతాం చంద్రబాబు గారి దగ్గరికి మీటింగ్కి. మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఎర్లీగా జర్నీ చేయడం. క్లోరినేషన్ చేసిన మంచినీటిలో లవణాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని ఈటీసీ ప్రాంతీయ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ డి వెంకట్రావు అన్నారు. గ్రామాల సుస్థిరాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై సర్పంచులు, మండల స్థాయి అధికారులకు శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ మనం త్రాగే నీటిలో టీడీఎస్ 100 నుంచి 150, pH వాల్యూ 7.5 ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ వాద్దూరు శ్రీనివాసరావు, ఈవో ఆర్టీ అయినంపూడి శ్రీనివాసరావు, ఏవో సుమంత్ కుమార్, పశు వైద్యాధికారి రేచల్ దివ్య, ఏపీఎం శ్రీనివాసులరెడ్డి, సర్పంచులు, కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటిలో ఉన్న సమస్యలు ఏంటి, అసలు ఎలాంటి వాటర్ తాగాలి, ఆ వాటర్ మనకు అందుబాటులో ఉందా, ఉండకపోతే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఉన్న దాంట్లో ఎంత కొంత బెటర్గా ఏం చేసుకోవచ్చు అనేటువంటిది కొంత ఉండాలి కదా మనకు అవగాహన. ఏం చెప్పారు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తాగలేదు, ఎవరు తాగలేదు. ఇప్పుడు మనకి 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువైంది మనకి ఈ ట్యాంక్డ్ వాటర్ అనేటువంటి. అంతకుముందు ఈ జీవన శైలి జబ్బులు అనేటువంటి చాలా తక్కువ ఉన్నాయి, కానీ చాలా తక్కువ. ఇప్పుడు వాటర్ మన బాడీలో 70%, మోర్ దాన్ 70% వాటర్తో నీళ్ళు ఉంటుంది. మన బాడీ బై నేచరు 7.2 ఉండాలి. మన చిన్నప్పుడు అందరూ చదువుకుని ఉంటారు. pH వాల్యూ 7.2 ఉండాలి. 7.2 కన్నా తక్కువ ఉంటే ఎసిడిక్ నేచర్, అంటే మన బాడీకి తత్వం. ఇందాక మన వాళ్ళు ఎవరు చెప్పారు 6.5 అని చెప్పారు, దానికన్నా తక్కువ ఉంటుంది. 7.52 అనేటువంటిది మన బాడీ ఉన్నటువంటి pH వాల్యూ. దానికన్నా తక్కువ ఉంటే మన బాడీకి ఎసిడిక్ నేచర్ కిందకి వస్తుంది అది ఆ వాటర్. సో మీరు ఎక్కడన్నా తీసుకోండి, ఇప్పుడు మీరు తీసుకునే మన వాటర్ ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు ఈ మధ్య ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కొంత అన్ని కొన్ని ఇంపార్టెంట్ పెద్ద పెద్ద కంపెనీలు కొంత టీడీఎస్ కానీ ఈ యొక్క pH వాల్యూ కొంత చేయగలుగుతుంది, కానీ లేవు. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి మనకి ప్యాక్డ్ వాటర్లో ఒక ఆక్వాఫినా ఒక్కటి కొద్దిగా దాదాపు 5, అరౌండ్ 5.5 అట్లా ఉంది. సో 7.5, 8 ఎక్కడా లేదు pH వాల్యూ, ఎవరు మెయింటైన్ చేయట్లా. సో కాబట్టి అందరం కూడా ఎసిడిక్ నేచర్లో ఉంటే బాడీ ఏమైందంటే మనకు రోగాలు తొందరగా అట్రాక్ట్ అవుతాయి. ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. 7.5 కన్నా పైన ఉంటే ఆల్కలైక్ నేచర్, అది ఏ రోగాలు కూడా తొందరగా అట్రాక్ట్ కావు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్యాన్సర్ కణాలు కూడా ఆల్కలైన్ నేచర్లో ఉన్నటువంటి బాడీలో బతకవు. ఇది సైంటిఫిక్గా నిరూపణ అయింది ఆ యొక్క జపాన్ సైంటిస్ట్కి. సో కాబట్టి వాటర్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఈ రోజున సర్వ రోగాలకి మీకు ఏమి
బలహీనతకు కానీ, ఎముకల్లో పిలుసుబారిపోయేదానికి కానీ, కీళ్ళ నొప్పులకు కానీ, లేకుంటే ఎసిడిక్ సమస్యలకు కానీ, స్టమక్ డిజార్డర్స్ కానీ, బాడీలో మినరల్స్ లేకపోవడం కానీ, అందరూ రోజు ట్యాబ్లెట్లు విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకునేదానికి కానీ అన్నిటికీ కారణం వాటర్. మనం వాటర్ అనేటువంటిది మనం గతంలో 20-30 సంవత్సరాల క్రితం మనం చిన్నపిల్లలప్పుడు పొలాల్లోకి కుంటల్లో కాలువల్లో నీళ్ళు అట్లా తాగేసేవాడు. కానీ ఇప్పుడు తాగే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం కెమికల్స్ మైన్ చేసేసుకున్నాం మనమే. మన పర్యావరణాన్ని మొత్తాన్ని వనరులన్నింటినీ కూడా కలుషితం చేసుకున్నాం. విపరీతమైన పురుగు మందులు, ఫెర్టిలైజర్స్ వాడి మొత్తం కలుషితం చేసుకున్నాం. మనం వాటిని తాగే పరిస్థితి లేదు. శుభ్రమైన నీళ్లు కావాలనే ఉద్దేశంతో ఈ ఆర్ఓ రివర్స్ ఆస్మోసిస్ వచ్చి మొత్తం ప్రజల దీన్నే మొత్తం తారుమారు చేసి పడేసింది. ఇప్పుడు కొంత అవగాహన వస్తుంది. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా 100-150 టీడీఎస్ మెయింటైన్ చేయాలనేటువంటిది మరి డైరెక్షన్స్ ఎన్ని కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని కంపెనీలు, స్టాండర్డ్ కంపెనీలు కొంత టీడీఎస్ మెయింటైన్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు కూడా మీరు 20 రూపాయలకి 10 రూపాయలకి క్యాన్ తీసుకుంటారు, 20 లీటర్ల క్యాన్. దాంట్లో ఉండేది నాకు తెలిసి ఒక 10-15% టీడీఎస్ ఉంటుంది. అందుకని ఉండదు. మ్యాక్సిమం 20 లోపు. మనకు కనీసం 100 నుంచి 150 దాకా మినిమం టీడీఎస్ ఉండాలి. మనం ఏదో వాటర్, మన గ్రౌండ్ వాటర్ సరిగా లేదు అనే ఉద్దేశం, మున్సిపల్ వాటర్ సరిగా లేదు, లీకేజెస్ అవుతాయనే ఉద్దేశంతో మనం అసలు ఏం లేని వాటర్ను మనం తాగుతున్నాం. ప్రజలు కూడా అదే తాగుతున్నారు. మన అవేర్నెస్ మనకి తెలియదు, వాళ్ళకి చెప్పట్లేదు. కాబట్టి దయచేసి మనం ఇందాక వాళ్ళు చెప్పినట్టు మున్సిపల్ వాటర్ని కొద్దిగా కాలు పెట్టుకొని తాగితే, అలా ఎలాంటి ఏదైనా ఉంటే బ్యాక్టీరియా, మన హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటే ఇబ్బంది లేకుండా మినరల్స్ అన్నీ ఉంటాయి. సో అది మీకు చెప్పండి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ అయినా కానీ కొద్దిగా కాలు పెట్టుకొని తాగొచ్చు. అక్కడ టీడీఎస్ ఒకసారి చెక్ చేసుకుంటే 400-450 లోపు కానీ టీడీఎస్ ఉంటే ఆ వాటర్ కూడా మన పోర్టబుల్ వాటరే. బాపట్ల పట్టణంలో అయ్యప్ప స్వామి ఉత్సవంను అయ్యప్ప స్వామి దీక్షపరులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వివిధ దేవతల రూపంలో వేసిన వేషధారణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అయ్యప్ప స్వామి వారిని ట్రాక్టర్పై అలంకరించారు. అదేవిధంగా స్వామివారిని పట్టణంలోని పురవీధులలో విద్యుత్ కాంతులతో అలంకరించి ఊరేగించారు. మహిళలు, బాలికలు ప్రమిదలు వెలిగించుకుని మేళతాళాలతో స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అహ్మద్ జానీ పాల్గొని భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు పోరాడుతామని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగా నాగార్జున అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకుంటున్నప్పటికీ రైతులు ఎకరానికి 20,000 చొప్పున ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని, ఇప్పటికీ 2 పంటలు పండించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఇస్తున్న డబ్బులు చాలవని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్డీఏ కూటమి మ్యానుఫ్యాక్చర్లు ఇచ్చిన 6 పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఏవి కూడా నిలబడలేదని, రైతులతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రఘుపతి, వైఎస్ఆర్సీపీ నాయకులు బసవపున్నారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలప్పుడు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం 20,000 రూపాయలు రైతుని ఆదుకోటానికి ఇస్తారని మీరు హామీ ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుకి
వ్యవసాయ తరుణంలో 12,500 రూపాయలు ఇస్తారని చెప్పి 1 ఎకరానికి 13,500 రూపాయలు ఇస్తా ఉంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చే 13,500లో 7,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. మీరు ప్రజలకు మోసం చేస్తా ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తారన్నారు. ఈరోజు ఏమైపోయిందని అడుగుతా ఉన్నాం. అందుకే ఈరోజు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలను కలుపుకొని, నాయకులను కలుపుకొని, రైతులను కలుపుకొని ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మెమరాండం ఇస్తాకొస్తే కలెక్టర్ గారు ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. అధికారులు వచ్చి మెమరాండం తీసుకోమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం, వారు వస్తూ ఉన్నారు. దాంట్లో ఏ తారతమ్యం లేదు. అయితే ఇక్కడ మేము ప్రయాణం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అనేక అవాంతరాలు నడుస్తూ ఉన్నాయి. గమనించాలా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉత్తర విస్తారకు వస్తూ ఉంటే మమ్మల్ని పోలీసు వారు ఆపటం, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మా యొక్క రైతులను కాపాడుకోవటానికి మేము వెళ్తూ ఉంటే అడ్డంకులు కల్పించడం, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నాం. నిజంగా రైతుకి కోపం వస్తే రైతుకు కన్నీరు మీకు శాపంగా పోతుంది. అందుకని మేము అడిగేది, మీరు ఇస్తారన్న 20,000 రూపాయలు ఎకరాకి తక్షణమే రైతుకి ఇవ్వండి. 2 ఖరీఫ్ పంటలు, రబీ పంట 2 అయిపోయినాయి. ఈరోజు పంట చేతికి వస్తే రైతు అమ్ముకోవటానికి అవకాశం లేకుండా మేము ఉన్నప్పుడు 75 కేజీలకు 2,000 రూపాయలు రైతుకి ఇంటి దగ్గరకు వచ్చి ఈ క్రాప్ చేయించి రైతుకి ఎక్కడా నష్టం లేకుండా చివరికి గోనె సంచులకి, హమాలీ ఛార్జీలకి, ఈరోజు ట్రాన్స్పోర్ట్ కూడా డబ్బులు ఇచ్చి ఎక్కడ ఒక్క గింజ కూడా లేకుండా కొన్నాం. మీరు ఎందుకు కొనలేకపోతా ఉన్నారు? మీ మంత్రులు చెప్తా ఉన్నారు కదా, మీరు మెసేజ్ పెడితే కొంటామని. ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా మీరు కొన్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు కొనలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. 1,300 రూపాయలకి దళారీలు వచ్చి కొంటా ఉంటే అది కూడా ఇష్టమంటే కొంటారు, లేకపోతే లేదు. తేమ శాతాన్ని 25% అన్నారు. ఎక్కడన్నా జరుగుతా ఉందని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుజ్వరంగా ముందెన్నడూ లేని విధంగా అందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి కథం తొక్కే పరిస్థితిని తీసుకొచ్చారంటే మీ చేతగారి తరానికి నిలువుటద్దం. అందుకనే ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాల స్థాయి విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించడం జరుగుతుందని బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయులు ఎండి సాదిక్ అన్నారు. ఎస్ఎన్జి హైస్కూల్ ఆవరణలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. జిల్లాలో మండల స్థాయి పోటీలను నిర్వహించడం జరిగిందని, మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు రావడం జరిగిందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో పాఠశాల స్థాయి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం మరియు క్విజ్ అంశాలలో పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. నిన్నటి రోజున మండల స్థాయిలో పోటీలను నిర్వహించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు ఈరోజు బాపట్ల పట్టణంలోని సరస్వతి మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి పోటీలకు బాపట్ల జిల్లాలోని అన్ని మండలాల నుండి విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని 1, 2, 3వ స్థానాలు పొందిన విద్యార్థులకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి దినమైన డిసెంబర్ 15న వారికి మెమెంటోలు, సర్టిఫికెట్లు బహూకరించడం జరుగునని తెలియజేయడం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన తాను పండించిన ధాన్యాన్ని నచ్చిన మిల్లుకు తోలుకున్నామని తాడపల్లికి చెందిన పేద రైతు లక్ష్మణరావు అన్నారు. రైతు సేవా కేంద్రం ద్వారా మిల్లుకు వేయడం జరిగిందని, వేసిన 24 గంటల్లో డబ్బులు తమ అకౌంట్లో పడ్డాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పేరు లక్ష్మణరావు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామం. నేను నవంబరు 11వ తారీఖుని ధాన్యం కోసాను. కోసిన ధాన్యం ఆరమెట్టి రైతు సేవా కేంద్రం ద్వారా నాకు సిలుబాటు కల్పించిన
రైస్ మిల్లుకి తోలుకున్నాను, నాకు నచ్చిన మిల్లుకి. నాకు ఇది 24 గంటల్లో డబ్బులు పడినాయి. ప్రభుత్వం మీద బాగా పనిచేసింది మాకు. ఈ ప్రభుత్వం వల్ల మేము ఎక్కడ తోలుకోవాలన్నా ధాన్యం బాగుంది. దానివల్ల ఈ ప్రజల తరపుని, రైతుల తరపుని చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో 30 గంటలు వరి ధాన్యం వేసాం. మాకు 48 గంటల్లోగా మా అకౌంట్ లో అమౌంట్ పడిపోయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కర్లపాలెం మండలం పాత నందాయపాలెం గ్రామంలో పోతురాజు సోమరాజు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అభిషేకాలు, పంచమండపంలో పడి పూజలు, అయ్యప్ప స్వామి నామ సంకీర్తన చేశారు. కొండల స్వామి భజన ఆర్కెస్ట్రాతో భజన గీతాలాపన చేశారు. చీరాల, బాపట్ల, కర్లపాలెం మండలాల నుంచి అయ్యప్ప స్వాములు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 1000 మందికి చద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల ధరించిన స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆదిపరాశక్తివే అమ్మా దుర్గమ్మ మామే కడప జిల్లా వేముల గ్రామంలో సాక్షి విలేకరిపై దాడికై నిరసనగా బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి స్థానిక తహసీల్దార్కు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేడబ్ల్యూఏ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు సాదిక్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు పోరాడుతాం. వైఎస్ఆర్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. బాపట్ల పట్టణంలో అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి ఉత్సవం, భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.